గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం పీరియడ్ 2లో సమితిల సమానత్వం గురించి నేర్చుకోవచ్చు. సమితిల సమానత్వం అంటే ఏంటి? ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ సమితుల యొక్క కార్డినల్ సంఖ్య సమానమైతే అట్టి సమితులు సమానత్వాన్ని కలిగి ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ మనం రెండు సమితులు ఏ బి అనే రెండు సమితులు తీసుకున్నాం. ఏలో ఉన్నటువంటి మూలకాలు 7, 5, 4, 9. బిలో మూలకాలు ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలు ఉన్నాయి, XYZP. నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే మూలకాల సంఖ్య, ఒక సమితిలోని మూలకాల సంఖ్యనే ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటాము అని నిర్వచనం నేర్చుకున్నాము. కాబట్టి ఎన్ ఆఫ్ ఏలో 4 ఉన్నాయి, ఎన్ ఆఫ్ బిలో 4 ఉన్నాయి. కాబట్టి కార్డినల్ సంఖ్యలు సమానం కావున ఈ సమితులు సమానత్వ ధర్మాన్ని పాటిస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ఉపసమితి. 9వ పాయింట్ ఏంది? ఉపసమితి. సబ్సెట్. ఉపసమితిని ఆంగ్లంలో మనం ఏమంటాం? సబ్సెట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ ఉపసమితిని మనం ఏ విధంగా నిర్వచిస్తాం? ఏవైనా రెండు సమితులు ఏ, బి తీసుకుంటే ఏలో ఉన్న ప్రతి మూలకమును బిలో ఉంటే సమితి ఏను సమితి బికి ఉపసమితి అంటారు. ఏమంటారు? ఉపసమితి అంటారు. అదే నిర్వచనం మనం రాసుకున్నాం. ఏ, బి అనే రెండు సమితిలలో సమితి ఏలోని ప్రతి మూలకం సమితి బిలో ఉంటే సమితి ఏను బికి సమితి బికి ఉపసమితి అంటారు. చూడండి, ఏ, బి అనే రెండు సమితులు, మన ఇష్టం వచ్చిన సమితులు తీసుకోవచ్చు. అంటే ఏ, బి అనే రెండు శూన్యేతర సమితులను తీసుకుంటే సమితి ఏలో ఉన్న మూలకాలన్నీ సమితి బిలో ఉంటే సమితి ఏను సమితి బికి ఏమంటాం? ఉపసమితి అంటాం. దీనిని సాంకేతికంగా ఏ ఈజ్ ఈక్వల్ సబ్సెట్, ఏ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ సబ్సెట్ బి. A is equal or subset B తో సూచిస్తారు. A is equal subset of B. A is equal subset of B అని చదవాలి. దీనిని ఇంకో విధంగా ఎట్లా చూపిస్తాం అంటే B is superset. B superset of A తో కూడా సూచిస్తారు. దీన్ని మరో విధంగా ఎట్లా సూచిస్తారు? లేదా B is superset
ఆర్ సూపర్ సెట్ ఆఫ్ ఏతో కూడా సూచిస్తారు. అంటే అప్పుడు ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉంటుంది కాబట్టి ఏని బికి ఉపసమితి అంటారు. బిలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉండదు అంటే అప్పుడు బిని ఏమంటారంటే ఏకి ఉన్నత సమితి అంటారు. ఏమంటారు? ఉన్నత సమితి, సూపర్ సెట్ అంటారు. ఏమంటాం? సూపర్ సెట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ, ఏ ఈజ్ ఈక్వల్ 2, 3, 5, 7, 11. B is equal 3, 5, 7. ఇప్పుడు చూడండి, బిలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉంది, కానీ ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉందా? లేదు. మరి సరే, నేను ఇప్పుడు మార్చి తీసుకుంటున్నాను. 2, 11, 13. ఇప్పుడు చూద్దాం. ఏలో ఉన్న 2 అనే మూలకం బిలో ఉంది, 3 అనే మూలకం బిలో ఉంది, 5 అనే మూలకం బిలో ఉంది, 7 అనే మూలకం బిలో ఉంది, 11 అనే మూలకం బిలో ఉంది. బిలో అదనంగా ఉంది 13 అనే మూలకం ఉంది. కాబట్టి ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉంది, కానీ బిలో ఉన్న ప్రతి మూలకం ఏలో లేదు. అంటే ఏ అనేది ఏమవుతుంది? ఇప్పుడు ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఆర్ దీన్నే బి సూపర్ సెట్ ఆఫ్ ఏ, ఇట్లా కూడా రాస్తాం. కొన్ని సందర్భాల్లో ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉండొచ్చు, బిలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉండొచ్చు. అప్పుడు ఈక్వల్ సెట్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతాయి? ఈక్వల్ సెట్స్ అవుతాయి. అందుకనే మనం ఇక్కడ ఈక్వల్ ఆర్ సబ్సెట్ అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్కు మనం ఇలాంటివెన్నో చూసుకోవచ్చు. ఇది ఒకటో ఎగ్జాంపుల్ అనుకుందాం. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ 2, ఏ ఈజ్ ఈక్వల్ వి ఈజ్ ఈక్వల్ OUI, U is equal to AEIOU. ఇప్పుడు విలో ఉన్న ప్రతి మూలకం యూలో ఉంది అంటే వి సబ్సెట్ ఆఫ్ ఏ, వి సబ్సెట్ ఆఫ్ ఏనా యు. రెండవ సమితిని మనం యుగా తీసుకున్నాం కాబట్టి యు అవుతుంది. రాసుకోండి. నెక్స్ట్ మనం 10వది సార్వత్రిక సమితి. యూనివర్సల్ సెట్. ఏ సమితి? సార్వత్రిక సమితి. మరి సార్వత్రిక సమితి అంటే నిర్వచనం ఏందో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సార్వత్రిక సమితి అంటే ఏం లేదు, ఒక పరిశీలనలోకి తీసుకోబడినటువంటి సమితులనన్నింటినీ ఉపసమితులుగా కలిగినటువంటి సమితినే సార్వత్రిక సమితి, దాన్నే విశ్వ సమితి అంటారు. నిర్వచనం రాసుకుందాం. ఒక పరిశీలనలోకి తీసుకోబడిన సమితులను అన్నింటినీ
ఉపసమితులుగా కలిగిన సమితినే సార్వత్రిక సమితి లేదా విశ్వ సమితి అంటారు. దీనిని మ్యూ లేదా బిగ్ యూ లేదా ఒమేగా అనే గుర్తులతో సూచిస్తారు. అంటే ఏదైనా మనం ఒక పరిశీలనలో తీసుకోబడినటువంటి సమితులన్నీ ఉపసమితులుగా ఉన్నటువంటి సమితిని మనం ఏమంటామంటే సార్వత్రిక సమితి లేదా విశ్వ సమితి అంటే. ఉదాహరణకు ఎన్ అనే ఒక సమితిని తీసుకుందాం. ఎన్లో 1 2 3 4 5 6 7 డాష్ 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 20 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 2 4 6 8 10 12 14 16 18 20. B is equal to 1 3 5 7 9 11 13 15 17 19. C is equal to 2 3 5 7 11 13 17 19. ఈ విధంగా మనకు మొదట ఎన్ అనే సమితి ఇచ్చిండు. ఎన్లో మనం 20 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏలో సరి సంఖ్యలు ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్. బిలో బేస్ సంఖ్యలు ఉన్నాయి, సిలో ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకమును ఎన్నులో ఉంది, బిలో ఉన్న ప్రతి మూలకం కూడా ఎన్నులో ఉన్నాయి, సిలో ఉన్న ప్రతి మూలకం కూడా ఎన్నులో ఉంది. కాబట్టి ఏ అనేది ఎన్నుకు ఉపసమితి అవుతుంది, బి అనేది కూడా ఎన్నుకు ఉపసమితి అవుతుంది, సి అనేది కూడా ఎన్నుకు ఉపసమితి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎన్ అనేది ఈ మూడింటికి ఏమవుతుంది, ఉన్నత సమితి అవుతుంది. కాబట్టి ఎన్నుని ఏమంటామంటే ఇక్కడ సార్వత్రిక సమితి అంటాం. ఏమంటాం? సార్వత్రిక సమితి. ఉదాహరణకు మన పాఠశాలలో ఉన్నటువంటి అందరు విద్యార్థులను మనం సార్వత్రిక సమితికి తీసుకుంటే ప్రతి తరగతి కూడా ఈ పాఠశాలకు ఉపసమితి అవుతుంది. కాబట్టి ఈ తరగతులన్నింటినీ ఉపసమితులుగా కలిగినటువంటి ఉపసమితులుగా ఉన్నటువంటి సమితి మనకేమవుతుందంటే ఈ పాఠశాల అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ అనే సమితిని మనం సార్వత్రిక సమితిగా భావించవచ్చు. దాన్నే మనం మ్యూతో కూడా సూచించవచ్చు. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ మ్యూ, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ మ్యూ. రాయొచ్చు కదా. మనం సబ్సెట్ని ఈ విధంగా ఈ గుర్తుతో సూచిస్తాం. అదేవిధంగా సి సబ్సెట్ ఆఫ్ మ్యూ. ఈ మూడు దీనికి ఉపసమితులేని కాబట్టి ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏబిసి
సబ్సెట్ ఆఫ్ మ్యూ అని రాయొచ్చు. కాబట్టి ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉంది, ఏలో ఉన్న ప్రతి మూలకం ఎన్నులో ఉంది, బిలో ఉన్న ప్రతి మూలకం ఎన్నులో ఉంది, సిలో ఉన్న ప్రతి మూలకం కూడా ఎన్నులో ఉంది. ఇంతవరకు చాలా రాసుకోండి. నెక్స్ట్ 11వ పాయింట్ ఘాత సమితి. పవర్ సెట్ అంటారు దీన్ని. పవర్ సెట్కు మొదటి అక్షరం పి కాబట్టి ఏదైనా ఒక సమితి ఇస్తే దాని యొక్క ఘాత సమితిని పి ఆఫ్ ఆ సమితిని ఏ అనుకుంటే పి ఆఫ్ ఏతో, ఒకవేళ ఆ సమితి బి అయితే పి ఆఫ్ బితో సూచించడం జరుగుతుంది. ఓకే కదా? ఘాత సమితి అంటే ఒక సమితి యొక్క ఉపసమితులన్నింటినీ మూలకాలుగా కలిగిన సమితిని ఆ సమితి యొక్క ఘాత సమితి అంటారు. మరి మనం ఇంతకుముందు ఉపసమితులు గురించి నేర్చుకున్నాం, అర్థమైంది కదా? ఒక సమితి ఇస్తే దానికి ఉపసమితులను ఏ విధంగా రాయొచ్చు, అదేవిధంగా దాని యొక్క ఘాత సమితిని ఏ విధంగా, ఉపసమితులను బట్టి ఘాత సమితిని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సమితిలోని ఒక సమితి యొక్క ఉపసమితులు అన్నీ మూలకాలుగా కలిగిన సమితిని ఆ సమితి యొక్క ఘాత సమితి అంటారు. ఇప్పుడు ఏ అనే ఒక సమితి ఇచ్చింది. ఏ అనే సమితిలో మూలకాలు 2, 3, 5 3 మూలకాలు. ఇప్పుడు దీని యొక్క ఉపసమితులు రాయాలి. ఏ యొక్క ఉపసమితి ఏమొస్తాయి? సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3, సెట్ ఆఫ్ 5, set of 2, 3, set of 3, 5, set of 2, 5, set of 2, 3, 5, నల్ సెట్. ఎందుకంటే శూన్య సమితి ప్రతి సమితి కింద ఉపసమితి. అంటే ఏ అనే సమితి ఇచ్చి దానికి ఉపసమితులు రాయండి అంటే ఈ విధంగా రాయండి. ఏ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఏలో ఎన్ని ఉన్నాయి మూలకాలు? నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఎలిమెంట్స్ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఎన్ని ఉపసమితులు వచ్చినాయి? దీనికి 8 ఉపసమితులు వచ్చినాయి. అంటే మనం 3 మూలకాలు తీసుకుంటే 8 వచ్చినాయి. n ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు మనకు ఉపసమితులు ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి? ఒక సమితి ఇస్తే దానికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అంటే ఒక సమితి ఏలో ఉన్నటువంటి మూలకాల
కార్డినల్ సంఖ్య n అయితే 2n ఉపసమితులు ఉంటాయి. ఒక సమితిలో n మూలకాలు ఉంటే అంటే కార్డినల్ సంఖ్య n అవుతే దానికి ఉపసమితులు ఎన్ని ఉంటాయి? 2n. ఎట్లా అంటే చూడండి, n మనకు 3 కదా, n ఆఫ్ a 3 కదా, కాబట్టి 2⁻3 8 వచ్చినాయి మనకు. ఇది ఉపసమితులను రాసేటటువంటి విధానం. మరి ఘాత సమితి అనుకున్నాం. ఇక్కడ ఒక సమితిలో ఒక సమితి యొక్క ఉపసమితులు అన్నీ మూలకాలుగా కలిగిన సమితిని ఆ సమితి యొక్క ఘాత సమితి అంటాం. ఇప్పుడు ఘాత సమితిని రాయాలి. ఏం లేదు, ఉపసమితిని రాసేసి ఆ మొత్తానికి మళ్ళీ సమితి గుర్తు తగిలిస్తే అదే ఆ ఇచ్చిన సమితి యొక్క ఘాత సమితి అవుతుంది. ఇంతవరకు రాసుకోండి. ఇప్పుడు ఘాత సమితి రాదు. ఈ యొక్క ఘాత సమితి ఈజ్ ఈక్వల్, చూడండి ఒకసారి, మొత్తానికి బ్రేస్ బ్రాకెట్ పెట్టారు. అంటే సమితి గుర్తులో మనకు అనేక రకాల సమితులు వచ్చినాయి. సమితిలో మనకు ఉపసమితులన్నీ సమితి రూపంలో సూచిస్తే ఉపసమితులన్నీ మనం మూలకాలుగా రాస్తూ మనం సమితిగా సూచిస్తే దానిని ఇచ్చిన సమితి యొక్క ఘాత సమితి అంటాం. దేర్ఫోర్ ఏ యొక్క ఘాత సమితిని మనం ఎట్లా సూచిస్తామంటే P ఆఫ్ A ఈజ్ ఈక్వల్, P ఆఫ్ A ఈజ్ ఈక్వల్, ఏ యొక్క ఘాత సమితి P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3, సెట్ ఆఫ్ 5, సెట్ ఆఫ్ 2 3, సెట్ ఆఫ్ 3 5, సెట్ ఆఫ్ 2 5, సెట్ ఆఫ్ 2 3 5 అండ్ లాస్ట్ నల్ సెట్. దాన్ని మనం శూన్య సమితి పై అనే గుర్తుతో కూడా సూచించవచ్చు. దీనికి కూడా ఒక సమితి ఇచ్చి దానికి ఘాత సమితిలో మూలకాల సంఖ్య ఎంత ఉంటుంది అంటే దీనికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక సమితిలో యొక్క కార్డినల్ సంఖ్య n అయితే దాని ఘాత సమితిలో 2n మూలకాలు ఎలిమెంట్స్ మనకు దర్శనమిస్తాయని మనం గ్రహించాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెన్ చిత్రాలు. వెన్ డయాగ్రామ్స్. అంటే సమితులను మనం చిత్ర రూపంలో సృజించడానికి వివిధ రకాలైనటువంటి సంవృత పటాలను వాడతాం. వీటిని మొట్టమొదటిసారిగా వెన్ అనే శాస్త్రవేత్త ఈ సమితులను సరళ సంవృత పటాల ద్వారా సూచించవచ్చు అని చెప్పేసి తెలియజేసింది. అయితే ఆ తర్వాత ఆయిలర్ అనే శాస్త్రవేత్త ఈ వెన్ను ఉపయోగించినటువంటి సరళ సంవృత పటాలను బాగా అభివృద్ధిలోకి తెచ్చి వాడుకలోకి తీసుకొచ్చు. కాబట్టి ఇద్దరి పేరు మీద ఈ చిత్రాలను ఏమంటారంటే వెన్ ఆయిలర్ చిత్రాలు అని కూడా అంటారు. వెన్ ఆయిలర్. ఈ వెన్ అనే జాన్ వెన్, ఈయన పూర్తి పేరు జాన్ వెన్. ఇక్కడ ఆయిలర్ అనే అతని పేరు
లెనార్డ్ ఆయిలర్. లెనార్డ్ ఆయిలర్. కాబట్టి అతని పేరు ఇతని పేరు కలిసి ఉండేటట్లు ఇక్కడ వెనాయిలర్ చిత్రాలు అని కూడా అంటున్నాడు. వెనాయిలర్ చిత్రాలు. మరి వీటిని మనం ఏ విధంగా సూచించవచ్చు? ఇది ఉదాహరణకు ఏ ఈజ్ ఈక్వల్ 2, 3, 5, 15. దీన్ని మనం వెన్ చిత్రం ద్వారా ఏ విధంగా సూచించాలి? వి ఈజ్ ఈక్వల్ ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు. ఉదాహరణకు ఏ అనే సంఖ్యని మనం ఒక సర్కిల్ని తీసుకొని ఆ సర్కిల్ పైన ఏను సూచిస్తూ, అంటే ఆ సమితిని ఏ అక్షరంతో అయితే గుర్తించుకున్నామో దాన్ని ఆ సర్కిల్ పైన సూచించాలి. ఆ సమితిలో ఉన్న మూలకాలను మనం తీసుకున్నటువంటి సరళ సమృద్ధ పటంలో రాయాలి. 2, 3, 5, 15 ఈ విధంగా. అదేవిధంగా ఇప్పుడు దీనికి మొత్తంగా అంటే ఇది ఒక సమితి, మరి ఏ అనేది ఒక సమితి కదా, అంటే విశ్వ సమితికి ఇది ఉపసమితి అవుతుంది. కాబట్టి మనం విశ్వ సమితిని దీర్ఘ చతురస్రంతో సూచిస్తాం. అంటే ఈ విశ్వ సమితిలో ఏ లాంటి సమితులు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఏ అనేది విశ్వ సమితికి ఉపసమితి అవుతుంది. అదేవిధంగా వి అనేది తీసుకుందాం. వి అనే సమితిని మనం ఈ సర్కిల్లో సూచిద్దాం. ఏ ఈ ఐ ఓ యు. ఇప్పుడు మనకు ఆంగ్ల అక్షరమాలలోని మొత్తం అక్షరాలు 26. అంటే మొత్తం అక్షరాలు 26 అనే దాన్ని మనం సార్వత్రిక సమితిగా తీసుకుంటే అది మ్యూ. మ్యూలో అంటే ఈ దీర్ఘచతురస్రంలో ఏ నుండి జెడ్ వరకు ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో వి అనే దాంట్లో కొన్ని మూలకాలు వచ్చి చేరినాయి. కాబట్టి వి అనేది మ్యూకి ఏమవుతుందంటే ఉపసమితి అవుతుంది. ఏమవుతుంది? ఉపసమితి అవుతుంది. రాయండి ఇంతవరకు. నెక్స్ట్ ఏకమూలక సమితి. ఇప్పుడు 12వ 13వ 13 ఏక మూలక సమితి. సైడ్ సరే, మీకు ఏ నెంబరు ఇక్కడ సీరియల్గా ఏ నెంబర్ వస్తే అది మీరు రాసుకోండి. దీన్ని సింగిల్టన్ సెట్ అంటారు. ఒకే మూలకము గల సమితిని ఏకమూలక సమితి అంటారు. ఒకే మూలకము గల సమితిని ఏకమూలక సమితి. సింగిల్టన్ సెట్. అంటారు. అంటే ఏదైనా ఒక సమితి తీసుకుంటే దానిలో ఒకే ఒక మూలకం ఉండాలి. ఉదాహరణకు మన జెడ్పిహెచ్ఎస్ ముదిగొండ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడు అది ఏకమూలక సమితి.
హెచ్ ఈజ్ ఈక్వల్, ఈ సమితిలో ఎవరు మా హెడ్ మాస్టర్? వినయ్ కుమార్. కాబట్టి ఇది ఏకమూలక సమితి. మీ తరగతిలోని లీడర్, మీ తరగతి యొక్క లీడర్, మీ క్లాస్ యొక్క లీడరు ఎవరు? మనకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, ఎవరో ఒక్కరిని మాత్రమే లీడర్ని పెడతాం. అతనే మన తరగతి లీడర్గా ఉంటాడు కాబట్టి అతన్ని కూడా ఏకమూలక సమితిగా భావించవచ్చు. తరగతి మంజునాథ్ పెడదాం. ఈయన మీ క్లాస్ లీడర్ అనుకుంటే ఇతను ఏకమూలక సమితి అవుతాడు. ఓకే కదా? కాబట్టి ఏకమూలక సమితి అంటే మన భారతదేశం యొక్క ప్రధాని ఏకమూలక సమితి. మన భారతదేశ రాష్ట్రపతి ఎందరు ఉంటారు? రాష్ట్రపతి ఒకరే ఉంటారు కదా, కాబట్టి రాష్ట్రపతి ఏకమూలక సమితిగా తీసుకోవచ్చు. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్, అతను ఏకమూలక సమితి. కాబట్టి ఏకమూలక సమితి అంటే ఇక్కడ హెడ్స్ అన్ని కూడా ఏకమూలక సంస్థలకు ఉన్నటువంటి పెద్దలు ఏకమూలక సమితులుగా పరిగణించవచ్చు. ఓకే, ఇంతవరకు మనకు చాలు. ఇంతటితో మనం క్లాస్ను ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్లో వేరే విషయాలు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.